హాయ్ ఎవరివన్. శిక్షా సప్తాహ్ డే 7 కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డేలో భాగంగా తిథి భోజన్ను పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. తిథి భోజనంను నిర్వహించుటకు ముందుగా మనము పిఎం పోషణ్ సైట్లో తిథి భోజనం సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనము తిథి భోజన్ లేదా శుభదిన భోజనం సంబంధించి రిజిస్ట్రేషన్ ఒక విధానం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తిథి భోజనం సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వడం కోసం pmposhan.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత సైట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పిఎం పోషణ్ మిడ్ డే మీల్ పైన మనకి నావిగేషన్ బార్లో శుభదిన్ భోజన్ పై ప్రెస్ చేయాలి. ఈ శుభదిన భోజనమును మనము జూలై 29న పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. దాతల సహకారంతో ఈ శుభదిన భోజన అనే కాన్సెప్ట్ అనేది సమాజ సభ్యుల భాగస్వామ్యంకై శుభదిన భోజనను ప్రారంభించడం జరిగింది. మ్యారేజెస్, బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, లోకల్ ఫెస్టివల్స్, హౌస్ వార్మింగ్ సెరిమనీ, నేమింగ్ సెరిమనీ మొదలైన అకేషన్స్ నాడు మనము నిర్వహించవచ్చు. తిథి భోజనం అనగా ఆ రోజు ఉన్న మెనూకి అదనపు పోషక విలువలు కలిగిన ఒక అరటిపండు కానీ, లేదా ఏదైనా పండు కానీ, పెరుగు కానీ, ఏదైనా స్వీట్ కానీ, అదనముగా కూర కానీ, మంచి పోషక విలువలు గల భోజనం కానీ ఇవ్వాలను. జంక్ ఫుడ్ ఇవ్వకూడదు. శుభదిన్ భోజన్ ఆ తిథి భోజన్ రిజిస్ట్రేషన్ కొరకు ముందుగా డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మండల్ నేమ్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత స్కూల్ నేమ్ను సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది. స్కూల్ హెచ్ఎం నేమ్ కనిపిస్తుంది. హెచ్ఎం మొబైల్ నంబర్ కనిపిస్తుంది. శుభదిన్ భోజన్ ఆ తిథి భోజన్ నిర్వహించుటకు డోనర్ నేమ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. డోనర్ యొక్క అడ్రస్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. డోనర్ నేమ్, డోనర్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత డోనర్ యొక్క మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత డోనర్ ఈమెయిల్ ఐడిను ఎంటర్ చేయాలి. మరియు అకేషన్ వద్ద అకేషన్ యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేయాలి. ఐటమ్ విల్ బి ప్రొవైడ్ వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీల్స్ అయితే మీల్స్ను సెలెక్ట్ చేయాలి. రిఫ్రెష్మెంట్ అయితే రిఫ్రెష్మెంట్స్ను సెలెక్ట్ చేయాలి. రిఫ్రెష్మెంట్ అనగా పెరుగు, అరటిపండు లేదా ఏదైనా ఫ్రూట్స్ కానీ, లేదా ఏవైనా స్వీట్స్ కానీ రిఫ్రెష్మెంట్స్ కింద రావడం జరుగుతుంది. తిథి భోజన్ నిర్వహించే సమయంలో మన యొక్క యాక్చువల్ మీల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ తిథి భోజనం సంబంధించి ఐటమ్స్ అనేవి అడిషనల్గా ఉంటాయి. నెక్స్ట్ అకేషన్ డేట్ వద్ద క్యాలెండర్ సింబల్పై ప్రెస్ చేసి 29th జూలై సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీల్ ఆర్ రిఫ్రెష్మెంట్స్ విల్ బి ప్రొవైడెడ్ బై డోనర్. ఎంతమందికి అయితే డోనర్ చేత మీల్ ఆర్ రిఫ్రెష్మెంట్ సమకూర్చడం జరుగుతుందో విద్యార్థుల యొక్క నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. బాటంలో సెండ్ ఓటీపీ బటన్ పై ప్రెస్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత డోనర్ మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. డోనర్ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పాపప్ ఈ విధంగా వస్తుంది, డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని. ఇక్కడతో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డోనర్ మొబైల్ నంబర్కి మరియు హెచ్ఎం మొబైల్ నంబర్కి ఈ విధంగా మెసేజెస్ వెళ్ళడం జరుగుతుంది. శుభదిన్
భోజన్ను నిర్వహించే రోజు ఐఎంఎంఎస్ యాప్లో ఫోటో క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. దీని కొరకు ఐఎంఎంఎస్ యాప్లో పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ మాడ్యూల్ను ఓపెన్ చేయాలి. హెచ్ఎం సర్వీసెస్పై ప్రెస్ చేయాలి. తర్వాత స్క్రోల్ చేసే కొలది మనకి శుభదిన్ భోజన్ డీటెయిల్స్ కనిపిస్తుంది, దానిపై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ శుభదిన్ భోజన్కి సంబంధించి అకేషన్ డేట్ కనిపిస్తుంది, డోనర్ నేమ్ కనిపిస్తుంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనిపిస్తుంది, దానిపై ప్రెస్ చేయాలి. శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్ వద్ద ఎస్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్పై ప్రెస్ చేయాలి. సబ్మిట్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి శుభదిన్ భోజన్ కండక్ట్ చేసే డేట్ కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ వద్ద మీల్స్ ఆప్టెడ్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మరియు ఇమేజ్ క్యాప్చర్ వద్ద ఎడిషనల్ ఐటమ్స్ మరియు డోనర్స్ సర్వ్ చేస్తున్నటువంటి ఫొటోస్ను క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనము శుభదిన్ భోజన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేయగలము మరియు శుభదిన్ భోజన్ నిర్వహించే రోజు ఐఎంఎంఎస్ యాప్లో ఫోటో క్యాప్చర్ చేయగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.